Hello everyone, welcome back to the part 2 of the Master Guide to Engineering Admission 2026, a career awareness webinar. I'm Dr. GVL Prasad, a faculty as well as training and placement coordinator associated with one of the premier engineering institutions at Hyderabad, 23 years of experience in engineering education. So in the previous video, I discussed admission guidance. సో అడ్మిషన్ గైడెన్స్ గురించి మనం చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజెస్ని కేటగరైజ్ చేసాం, టైర్ 1, టైర్ 2, అదంతా కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 2 మీద ఫోకస్ చేద్దాము. పార్ట్ 2 ఏంటంటే ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్స్. సో ఈ పార్ట్ 2 మీద ఫోకస్ చేస్తాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో పార్ట్ 3 ఇంజనీరింగ్ కెరియర్స్ ఇన్ ద ఏఐ ఏరియా, అది పార్ట్ 3 కింద చేస్తాను. సో ఇక్కడ ప్లేస్మెంట్ అండ్ కెరియర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను, నేను 3 టాపిక్స్గా చేశాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ద రియాలిటీ ఆఫ్ ద ప్లేస్మెంట్, ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి స్కిల్స్ దట్ లీడ్ టు జాబ్స్ అండ్ కెరియర్ గ్రోత్. తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి యువర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అలోన్ డస్ నాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఈ 3 టాపిక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ ఏంటంటే ఆన్ క్యాంపస్ సెలెక్షన్ ప్రాసెస్. క్యాంపస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మీకు థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో కానీ ఈ క్యాంపస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. సో ఇందులో ఫస్ట్ రౌండ్ 1లో ఏం జరుగుతుందంటే మెయిన్గా ఆప్టిట్యూడ్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఆప్టిట్యూడ్ అంతా కూడా మీకు టెస్ట్ చేస్తారు. తర్వాత రౌండ్ 2లో మీకు కోడింగ్ కాంటెస్ట్ ఉంటుంది. రౌండ్ 2లో కోడింగ్ కాంటెస్ట్, హ్యాకథాన్స్ ఉంటాయి. తర్వాత నేను హ్యాకథాన్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను కమింగ్. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూస్ తర్వాత హెచ్ఆర్ సెలెక్షన్ ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఇట్లా జనరల్గా నార్మల్గా 4 రౌండ్స్ ఉంటాయి. కొన్ని ఎలైట్ కంపెనీస్కి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. మేబీ టెక్నికల్లోనే వాళ్ళు ఒక 3-4 రౌండ్స్, 7-8 రౌండ్స్ వరకు ఉంటాయి ఎలైట్ కంపెనీస్లో. జనరల్ ప్రొసీజర్ నార్మల్గా ఇలా ఉంటుంది. సో మీరు కాంపన్సేషన్ స్పెక్ట్రమ్ వచ్చేటప్పటికి, సో ప్యాకేజ్ ఎలా ఉంటుంది పర్ యానం అనేది, మాస్ రిక్రూటర్స్, ఐటీలో మాస్ రిక్రూటర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 3.5 to 6 LPA, 3.5 to 6 lakhs per annum ఉంటుంది. సో ఈ కేటగిరీలో ఏంటంటే ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. చాలా కంపెనీస్ మాస్ ఐటీ రిక్రూటర్స్ కూడా ఆల్ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ బ్రాంచ్ అనేది ఉండదు. సో ఏదైనా ఫ్యూ కంపెనీస్ మాత్రమే మాకు స్పెసిఫిక్ బ్రాంచెస్ అడుగుతారు తప్ప మిగతా అన్ని కంపెనీస్ కూడా అన్ని బ్రాంచెస్కి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రోడక్ట్ అండ్ జీసీసీ, ఇట్స్ అ మిడ్ టైర్ అంటాం ఇది. ఇందులో ఏంటంటే 8 to 15 lakhs per annum ఉంటుంది, 8 to 15 LPA. సో ఇందులో కొన్ని ప్రోడక్ట్ కంపెనీస్, తర్వాత జీసీసీస్ అంటాము. దీంట్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, చాలా కోర్ కంపెనీస్కి కూడా వాళ్ళ ట్రెడిషనల్ జాబ్స్తో పాటు వాళ్ళకి ఒక డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, టెక్నాలజికల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలా ఉన్నాయి. సో వాళ్ళు మాత్రం కొంచెం హై ప్యాకేజ్ చేస్తారు. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ గురించి పార్ట్ 3 వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఇచ్చాను. జీసీసీస్ అంటే ఏంటి, అవి ఎలా ఫంక్షన్ చేస్తాయి, ఏమేమి జీసీసీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అవంతా కూడా నేను పార్ట్ 3లో చాలా మెన్షన్ చేశాను. చాలామంది ఈ జీసీసీ మీద ఫోకస్ చేయొచ్చు. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఈ చాలా మట్టుకి ఈ కోర్ బ్రాంచెస్ వాళ్ళకి, కోర్ కంపెనీస్ కూడా సో 3.5 to 6 lakhs ప్యాకేజెస్ వరకు ఆఫర్ చేస్తుంటారు జనరల్గా. కొన్ని ఇంకా ప్రీమియం కోర్ కంపెనీస్ కొంచెం హయ్యర్ 8 to 10 lakhs వరకు కూడా ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చాలా వరకు ట్రెడిషనల్ వాళ్ళు కొంచెం ప్యాకేజ్ అనేది కంపారిటివ్లీ ఇదిగా ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. సో హయ్యర్ ప్యాకేజ్కి వెళ్ళాలన్న వాళ్ళు ఈ జీసీసీస్ మీద టార్గెట్ చేయాలి. కోర్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ టెక్నాలజీస్, ఎక్కువ స్కిల్స్ ఉంటే హయ్యర్ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎలైట్ అండ్ టెక్ స్టార్టప్స్, ఇది టాప్ టైర్. సో మనం ఏదైతే ఈ 25 to 50 lakhs ప్లస్ పర్ యానం, 25 lakhs కన్నా ఎక్కువ, 50 కన్నా ఎక్కువ ఇచ్చే కంపెనీస్ని మనం ఎలైట్ అండ్ టెక్ స్టార్టప్స్ కూడా ఆఫర్ చేస్తుంటాయి. సో ఇది ఏంటంటే చాలా మట్టుకి ఈ ఎక్కువ పే చేసేది నేషన్ వైడ్ తీసుకుంటే మీకు 1% ఉంటుందండి. ఓవరాల్గా ఇంజనీరింగ్లో కంట్రీ వైడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు
తీసుకుంటే ఈ హై కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఆఫర్ చేసే రోల్స్ 1% మాత్రమే ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్యాకేజ్ కానీ బట్ ఆ నంబరు చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఎన్ఐటీసు, ఐఐటీసు అట్లా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్తే మాత్రం ఆ పర్సంటేజ్ కాస్త ఎక్కువ ఉంటుంది. 2-3%, 5% ఉండేది కూడా ఛాన్స్ ఉంటుంది. సో మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళు 8 lakhs, 10 lakhs ఆ రేంజ్లోనే ఉంటుంది. 1% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే హై టెక్నికల్ స్కిల్స్ అక్వైర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. పాసిబిలిటీ ఉంది బట్ యూ హ్యావ్ టు ఫోకస్ వెరీ మచ్ ఆన్ ద స్కిల్స్. సో నేను ఇక్కడ ఒకటి మీకు ఆ ప్యాకేజ్ ఒకటి మీకు ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి చూపెడుతున్నాను. ఇది ఎన్ఐటి వరంగల్ ప్లేస్మెంట్స్ గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంతకుముందు. సో ఆర్టికల్ నేను ఆ లింక్ కూడా అక్కడ వీడియోలో చూపెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఎన్ఐటి వరంగల్ బీటెక్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ 24-25. సో అయితే నేను ఎన్ఐటి వరంగల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ చాలా మట్టుకి మనం ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాము. బట్ ఎన్ఐటి వరంగల్ ఎందుకు చూపించానంటే ఇక్కడ ఇది ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. సో కొంతమంది వాళ్ళు కంపెనీస్ చాలా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో కూడా వాళ్ళ ప్లేస్మెంట్ డీటెయిల్స్ పెట్టారు. నేను ఆ డీటెయిల్స్ చూపెడితే ఏదో ఒక పర్టికులర్ కాలేజ్ని ప్రమోట్ చేసినట్టుగా ఉంటుందనేది నేను అది తీసుకోలేదు. చాలా వరకు ఈ న్యూస్ ఆర్టికల్స్ ప్రైవేట్ కాలేజెస్లో ప్యాకేజ్ గురించి ఎక్కువగా రావట్లేదు. మీరు పర్టికులర్గా ఆ వెబ్సైట్లో మీకు ఏ కాలేజ్ ఉందో అక్కడ వెళ్ళి చూసుకోండి, ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోండి. ఇక్కడ ఇది న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి ఇది పబ్లిక్ న్యూస్ కాబట్టి కొంచెం రిలయబుల్ ఉంటుందనేసి నేను ఒక ఎన్ఐటి వరంగల్ది చూపెట్టాను. ఇది మేజర్గా ఎందుకంటే ఇదే ఎందుకు చూపెట్టానంటే ఇక్కడ ఏ బ్రాంచ్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది ఉంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ప్యాకేజ్ అనేది బ్రాంచ్ని బట్టి ఉంటుందా లేకపోతే కాలేజీని స్కిల్ని బట్టి ఉంటుందా అనేది మీరు అర్థం చేసుకోవడం కోసం నేను ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూపెడుతున్నా. ఎన్ఐటి వరంగల్ 24-25లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 53.28 lakhs per annum వచ్చింది. సో అదే నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో తీసుకుంటే 64.3 lakhs వచ్చింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో 53.28 ఉన్నారు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో 34.1 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. కెమికల్ ఇంజనీరింగ్లో కూడా 34.1, సివిల్ ఇంజనీరింగ్లో కూడా 34.1, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో కూడా 17.6, బయోటెక్నాలజీలో కూడా 20 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో ఈ ప్యాటర్న్ అంతా కూడా మీరు చూస్తే ఏంటంటే సో ఇది ఎన్ఐటి వరంగల్ అనేది మీకు అందరికీ తెలుసు, చాలా మంచి కాలేజ్, ఇది మంచి ఎన్ఐటి. సో దీనివల్ల ఇక్కడ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ వల్లైనా మంచి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మంచి ఈకో సిస్టము, ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ బాగా ఉంటుంది. దానివల్ల ఆల్ బ్రాంచెస్ కూడా చాలా డీసెంట్ ప్యాకేజెస్ రావడం జరిగింది. సో ఇది ఓన్లీ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్. సో ప్యాకేజెస్ అనేటివి ఇట్స్ నాట్ అ బ్రాంచ్ స్పెసిఫిక్. మీకు స్కిల్ అనేది ఉంటే మీరు ఒక మంచి కాలేజ్లో ఉంటే కనుక మీకు అవకాశం ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్ చూపెట్టడం కోసం మాత్రమే చెప్పాను. నేను 23-25 న్యూస్ ఆర్టికల్ ఉంది, 26ది ఎక్కడ కూడా 25-26 ఇయర్ది ఇలాగ కన్సాలిడేటెడ్గా న్యూస్ ఎక్కడ లేదు. దాని గురించి నేను అందుకని ఇట్లా చూపెట్టలేదు. బట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పిఆర్ఓ అడ్మిన్ ఎన్ఐటి వరంగల్, వాళ్ళ ఎన్ఐటి వరంగల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇది లింక్డ్ఇన్లో ఇన్ఫర్మేషన్. ఈ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇందులో ఏంటంటే ఈ 25-26 ఇయర్కి గాను హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది ఒక అతనికి, స్టూడెంట్కి. ఇక్కడ పేరు ఇచ్చారు, బ్రాంచ్ కూడా ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక స్టూడెంట్కి హైయెస్ట్ ప్యాకేజ్ 1.27 crore ఆఫర్ వచ్చింది. ఇది డొమెస్టిక్ ఆఫరు. ఎందుకంటే ఇందులో కొన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండు రకాలుగా ఉంటుంది. ఇంటర్నేషనల్ అంటే అందులో డాలర్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చాలా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినప్పుడు చాలా హై ప్యాకేజ్ లాగా మీకు ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు అందుకే ఇక్కడ డొమెస్టిక్ అని మెన్షన్ చేశారు. వాళ్ళు ఆ రూపీస్లోనే ఆఫరు 1.27 crore. నెక్స్ట్ మీరు తీసుకుంటే కనుక నెక్స్ట్ ఆఫరు సెకండ్
మీకు ఇంకొక స్టూడెంట్ కూడా వచ్చింది, ఇక్కడ నేమ్ కూడా చెప్పారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టూడెంట్ సెక్యూర్డ్ ఏ డొమెస్టిక్ ఆఫర్ విత్ సిటీసీ ఆఫ్ 1 crore ఆఫర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో కంప్యూటర్స్ వాళ్ళకి 1.27 వచ్చింది, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్కి కూడా 1 crore వచ్చింది. సో ఇక్కడ ఈ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఇతను కూడా కొన్ని లేటెస్ట్ స్కిల్స్ అక్వైర్ చేయడం వల్ల తనకి ఈ ఆఫర్ వచ్చి ఉండొచ్చు. మిగతా కూడా వేరే అదర్ బ్రాంచ్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా ఇన్ 26లో డీసెంట్ ప్యాకేజ్ వచ్చింది. నేను వేరియస్ ఇన్ఫర్మేషన్లో చూశాను, బట్ ఇది రిలయబుల్ లింక్డ్ఇన్ కాబట్టి నేను ఇందులో చూపెట్టాను, మీరు సెర్చ్ చేసుకొని చూడొచ్చు. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ ఆర్టికల్లో, చాలామందికి 6 స్టూడెంట్స్ సెక్యూర్డ్ 70 lakhs, 34 స్టూడెంట్స్ 50 lakhs ఆఫర్. ఇదంతా కూడా 25-26 ఇది 125 స్టూడెంట్స్ 30 lakhs ఆఫరు, 163 స్టూడెంట్స్ 25 lakhs ఆఫరు. ఇదంతా కూడా ఇక్కడ కంపెనీస్ కూడా ఇచ్చారు, ఏమేమి కంపెనీస్లో ఆఫర్ వచ్చింది అనేది. సో ఇదంతా కూడా మీకు ఒక స్టోరీ నెరేట్ చేస్తుంది. ఫైనల్గా నా కంక్లూజన్ కూడా ఏంటంటే, మీరు స్టూడెంట్ అనేది ఇన్స్టిట్యూషన్, అక్కడ ఉన్న ఈకోసిస్టమ్, తర్వాత స్కిల్ అక్వైర్మెంట్ అది ఉంటుంది. సో ఎన్ఐటి వరంగల్లో రాని వాళ్ళు మన ఏపీ తెలంగాణలో కూడా టాప్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్యాకేజెస్ వచ్చినాయి అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అందుకే నేను ఆ టాప్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, ఏ బ్రాంచ్ అయినా. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎలైట్ టెక్ స్టార్టప్స్ 25 to 50 అండ్ అబవ్ ఆఫర్ చేసే చాలా కంపెనీస్ కూడా వీళ్ళు. సో జనరల్గా ఒకసారి ఏదో క్యాంపస్కి వచ్చేసి కొంత ఇంటర్వ్యూస్ చేసేసి ఒక 1 or 2 daysలో ఉండదు ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వేరియస్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ ర్యాంక్స్ ఎలా ఉన్నారు, నేషనల్ వైడ్ ఉంటాయి ఆ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ర్యాంకింగ్స్, అందులో టాప్ ఉన్న స్టూడెంట్స్. తర్వాత వాళ్ళు ఇనిషియల్గా ఒక 6 months 8 months ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తారు. ఆ ఇంటర్న్షిప్లో ఎలా పర్ఫామ్ చేశారు అనే దాన్ని బట్టి ఫైనల్ ఆఫర్ ఉంటుంది. ఇదేదో 1 dayలో 2 daysలో జరిగే డ్రైవ్ కాదు ఇది. సో ఇది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్. నేను ఆ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, అవి మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను అప్కమింగ్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగా మనకి ఇంతకుముందు నేను ఐటీ కోర్ జాబ్స్తో పాటు ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్లో, గవర్నమెంట్ కెరియర్స్, హైయర్ ఎడ్యుకేషన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది చెప్తున్నాయి ఇక్కడ. ఫస్ట్లో ఏంటంటే, ఫస్ట్ థింగ్ పబ్లిక్ సెక్టార్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ జాబ్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరు, జూనియర్ ఇంజనీర్ రోల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే పీడబ్ల్యూడి డొమైన్లో ఉంటుంది, ఇరిగేషను, R&D, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, ట్రాన్స్పోర్టు, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టార్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో. ఇలాగా వీటిల్లో కూడా మీకు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటి ఎంట్రన్స్లు, ఎగ్జామినేషన్స్ అది వేరే ఉంటుంది, నేను అప్కమింగ్లో అది చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ పబ్లిక్ సెక్టారు జాబ్స్ ఎక్కువగా కూడా కొంచెం కోర్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో కోర్ ఇంజనీరింగ్, ఇలా గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్లో మీకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కాబట్టి అది ఫోకస్ చేయొచ్చు. అలాగే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిటీలో కూడా జూనియర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళని తీసుకుంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిటీ చాలామందికి తెలిసే ఉంటుంది, ఎస్ఎస్సి. ఈ ఎస్ఎస్సిలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో ఇంజనీరింగ్ బ్రాంచెస్కి జూనియర్ ఇంజనీరింగ్ తీసుకుంటారు, ఆ ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది. అలాగే స్టాఫ్ సెలక్షన్లో ఎనీ డిగ్రీ హోల్డర్స్కి కూడా ఉంటాయి, జనరల్ ఉంటుంది. మీకు చూస్తుంటారు ఈడీ కానీ అట్లా రకరకాల ఐటీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్లో, వాటిల్లో కూడా ఈ జనరల్ ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళతో పాటు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ సపరేట్గా కూడా ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఉన్నది స్టాఫ్ సెలక్షన్ కమిటీలో. తర్వాత మీకు కమింగ్ టు సెకండ్ థింగ్, ఎలైట్ పబ్లిక్ సెక్టర్ ఆపర్చునిటీస్ వయా గేట్ ఎగ్జామినేషన్. సో మనకి చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, మహారత్న అండ్ నవరత్న కంపెనీస్ ఉన్నాయి. సో లైక్ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, బిహెచ్ఈఎల్, గెయిల్, ఇలాంటి కంపెనీస్ అన్నిటిలో కూడా చాలా బ్రాంచెస్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు
వాళ్ళు ఏంటంటే ఒక కామన్ ఎంట్రన్స్ గేట్ ఎగ్జామినేషన్, ఫైనల్ ఇయర్లో గేట్ ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. బ్రాంచ్ వైజ్ ఉంటుంది వాళ్ళకి ఆ సిలబస్. అది ఆ గేట్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన పర్సంటైల్ని బట్టి ఈ కంపెనీస్ రిక్రూట్ చేస్తుంటాయి. చాలా వరకు ఇవన్నీ కూడా సపరేట్ ఇంతకుముందు లాంగ్ బ్యాక్ ఏంటంటే ఈచ్ కంపెనీ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టేవాళ్ళు. అది చాలా మల్టిపుల్ టైమ్స్ స్టూడెంట్స్ రాయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కామన్ గేట్ ఎంట్రన్స్ ద్వారా వచ్చిన పర్సంటైల్ని తీసుకుంటున్నారు. సో అది కూడా ఒక ఆపర్చునిటీ, మీకు అటు కూడా వెళ్ళొచ్చు. తర్వాత మీకు కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో చేయాలనుకున్న వాళ్ళకి డొమెస్టిక్ అంటే ఇండియాలో వచ్చే కాంటెక్స్ట్లో వచ్చేటప్పటికి ఎంటెక్ ప్రోగ్రామ్ అంటాము. గ్లోబల్ కాంటెక్స్ట్లోకి వచ్చేటప్పటికి ఎంఎస్ ఉంటుంది, ఎంఎస్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ ఎంటెక్ అనేది మీకు గేట్ ద్వారా ఎన్ఐటీస్, ఐఐటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చేయొచ్చు. కోర్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఉన్నాయి, బట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలనుకున్న వాళ్ళు మంచిగా గేట్ ప్రిపేర్ అయ్యి చేయొచ్చు. చాలామంది ఏంటంటే ఇంటర్మీడియట్లో జేఈలో ఐఐటి ఎన్ఐటీస్లో టార్గెట్ చేసి ఉంటారు. కొంతమంది అది రీచ్ అవ్వలేకపోయి ఉంటారు. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒక సెకండ్ ఆపర్చునిటీ ఇది. సో మీరు బీటెక్ అయిన తర్వాత కూడా మీరు గేట్ మంచి పర్సంటైల్ బాగా పర్ఫామ్ చేస్తే మీరు ఇక్కడ కూడా సెకండ్ ఆపర్చునిటీ లాగా మీరు ఎన్ఐటీస్, ఐఐటీస్ మీ డ్రీమ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎంటెక్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు ఎన్ఐటీస్ బ్రాండ్ అనేది మీ రెజ్యూమ్లోకి వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అబ్రాడ్, యుఎస్ఏ, జర్మనీ, యూకే అండ్ సో మెనీ యూరోపియన్ కంట్రీస్ ఎంఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ ఏవో ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా ఇస్తారు, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న సినారియోలో మీరు ఎంఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు 1 or 2 years ఏదైనా మంచి కంపెనీలో, ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేసి కొంచెం మీరు మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని వెళ్ళడం అనేది బాగుంటుంది. చాలా కాలేజెస్లో మీకు అలుమినీ ద్వారా లేకుంటే ఈ ఎంఎస్ ప్రోగ్రామ్స్కి సపరేట్గా మీకు గ్లోబల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీకు ఎట్లా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇది గైడ్ చేస్తారు. మీరు మంచి కాలేజెస్లో ఉంటే ఈ ఈకో సిస్టమ్ ఉంటుంది. మీరు కన్సల్టెన్సీస్కి డబ్బులు పే చేసేసి కన్సల్టెన్సీస్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా కాలేజెస్లో ఈ గైడెన్స్ మీకు దొరుకుతుంది. ఇక్కడ ఈ స్లైడ్లో ఏం మాట్లాడదలుచుకున్నానంటే స్కిల్స్ దట్ లీడ్ టు జాబ్స్. ఓకే, బియాండ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ మీరు ఒక కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం నేర్చుకోవాలి, క్లాస్ రూమ్లో నేర్చుకున్నది కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏం నేర్చుకోవాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ద స్కిల్స్ కంపెనీస్ లుక్ ఫర్, ఏమేం స్కిల్స్ కంపెనీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఫస్ట్లో ఆ స్కిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ కాలేజ్లో ట్రైన్ అవుతారు. ఫస్ట్లో ఏంటంటే సిఆర్టీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఇందులో ఏంటంటే ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ ఇవన్నీ కూడా మీకు ట్రైన్ చేస్తారు. ఇది పర్పస్ ఏంటంటే ఈ సిఆర్టీ ట్రైనింగ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ మీరు క్లియర్ చేయాలి. స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది ఏ కంపెనీ అయినా. ఈ స్క్రీనింగ్ రౌండ్ క్లియర్ చేయాలంటే మీకు ఈ ఆప్టిట్యూడ్ ఇదంతా కూడా కావాలి. ఇది క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా కాలేజెస్లో. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. స్పీకింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషను ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. తర్వాత కోడింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా కావాలి. ఈ స్కిల్స్ ఎలా అంటే మీకు పాపులర్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, ఇలాగా మీకు ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ ఫ్రీగా ఉన్న ప్లాట్ఫామ్స్. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఇది ప్రాక్టీస్ చేసి మీరు మంచి స్కోర్ చేయొచ్చు దీంట్లో. చాలా కంపెనీస్ దీంట్లో ఉన్న ర్యాంక్ని బట్టి కూడా మీకు వెయిటేజ్ ఉంటుంది. దీంట్లో మీరు కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కాలేజ్లో కూడా మీకు కరికులంలో కూడా కొన్ని కోడింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మీకు కొన్ని కోడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాలేజ్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్స్ హెల్ప్ అవుతాయి. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, కాలేజెస్లో మాక్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ అల్యూమినీస్ని ఇన్వైట్ చేయటము, వీకెండ్స్లో వాళ్ళ చేత ఇంటర్వ్యూస్
మాక్ ఇంటర్వ్యూస్ పెట్టించడము. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ ఉంటారు కాలేజ్లో, ఆ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ద్వారా హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏముంటాయి, టెక్నికల్ ఇంటర్వ్యూలో మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఏదైనా ఒకవేళ తెలియని క్వశ్చన్ ఉంటే దాన్ని మనం పొలైట్గా ఎలా చెప్పాలి అనేది, ఒక ఇంటర్వ్యూలో మన బిహేవియర్ ఓవరాల్గా ఎలా ఉండాలి, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. తర్వాత మీకు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ కంపెనీ గురించి చాలామంది ఆ కంపెనీ గురించి ఏం తెలుసు, ఈ కంపెనీలోనే నువ్వు ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నావు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ముందుగానే మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా మీకు ఆ నాలెడ్జ్ అంతా ట్రాన్స్ఫర్ చేయడం, దాని మీద ట్రైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇయర్ అయిన తర్వాత మీరు ఫోర్త్ ఇయర్లో సమ్మర్లో కానీ లేకుంటే 4-1 4-2లో కానీ చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తాయి. మీరు ఇది లైక్ వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఉండొచ్చు, లేకపోతే మీకు కంపెనీలోకి వెళ్ళి అక్కడ చేసే ఇంటర్న్షిప్ కూడా ఉండొచ్చు. ఇన్ని కొన్ని పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. పెయిడ్ అంటే కంపెనీస్ వాళ్ళు మీకు పే చేస్తారు స్టూడెంట్స్ వర్క్ చేసినందుకు. లేదంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే పెయిడ్ కాకుండా కొంచెం ఫ్రీగానే మీకు అంటే ఎలా చేస్తున్నారు అనేది చేయించుకుంటే మీకు అది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ పెయిడా ఫ్రీ అనేది కాకుండా కంపెనీ టెక్నాలజీ బాగుందనేది మీరు చూస్ చేసుకుని వెళ్ళొచ్చు. ఏమేమి కంపెనీస్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నాయి అవన్నీ కూడా మీకు కాలేజెస్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్స్ అది పంపించడం జరుగుతూ ఉంటుంది. సో తర్వాత ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇండస్ట్రీకి వెళ్ళటం, అక్కడ ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ ఎక్కువ కూడా కోర్ బ్రాంచెస్, కోర్ కంపెనీస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఏంటి ప్రాసెస్ అనేది మీరు ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏమన్నా మీరు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఏదన్నా ఇష్యూస్ ఉంటే మీరు ఏదైనా ఒక సొల్యూషన్ లాగా వాళ్ళకి చెప్పగలిగితే మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత హ్యాకథాన్స్ అండ్ కాంపిటీషన్స్. ఈ హ్యాకథాన్స్ అండ్ కాంపిటీషన్స్లో టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. వాళ్ళు ఈ హ్యాకథాన్స్ అంటే ఏంటంటే ఈ కంపెనీస్ వాళ్ళు కొన్ని రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయాల్సింది జరుగుతుంది. ఇది ఈ హ్యాకథాన్స్లో కొన్ని కోడింగ్ హ్యాకథాన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోటైప్ డెవలప్మెంట్ హ్యాకథాన్స్ కూడా ఉంటాయి. సో మీరు మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఇందులో ప్రజెంట్ చేసి ఆ హ్యాకథాన్స్లో మీరు పర్ఫామ్ చేస్తే చాలా కంపెనీస్ ఈ హ్యాకథాన్స్ నుంచి కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతిదీ ఎక్కడైనా మీరు ఇవి చూసినప్పుడు పార్టిసిపేట్ చేయండి. సో విన్నింగ్ లూజింగ్ డజంట్ మ్యాటర్ అండి, అది కాదు. మీరు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. మీరు పార్టిసిపేట్ చేయటం వల్ల మీరు కొంత నేర్చుకుంటారు, చాలా టీమ్స్తో మీకు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అక్కడే మీకు కంపెనీ పీపుల్ మిమ్మల్ని కలుస్తారు. మీ ప్రాజెక్ట్, మీ హ్యాకథాన్ మీరు చేసిన దాని గురించి ఒకవేళ మీరు సక్సెస్ఫుల్గా ఆ ప్రోడక్ట్ ఫైనల్గా సెలెక్ట్ అవ్వకుండా దాన్ని ఏలాగా మోడిఫికేషన్ చేయొచ్చు, ఇలాంటి సజెషన్స్ అన్నీ చేస్తారు. సో మీకు ఆ నాలెడ్జ్ అంతా కూడా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి మీరు. ఫ్రమ్ క్యాంపస్ టు కెరీర్ ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మీరు ఎక్కువగా ఏంటంటే ఫౌండేషన్ వాటి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తారు. అక్కడ అంతకు ముందు వరకు మీకు ఇంటర్మీడియట్ అది డిఫరెంట్ ఉంటుంది స్టడీ ప్రోగ్రామ్స్. ఇక్కడ వచ్చేపాటికి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎలా ఉంటుందంటే థియరీ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రికార్డ్ రైటింగ్, తర్వాత ఆ ల్యాబ్స్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం అంతా ఉంటుంది. మీకు కొత్త ఇదిగా ఉంటుంది మీకు. సో అందుకని ఫస్ట్ ఇయర్లో చాలా వరకు మీరు కూడా మీ కోర్ సబ్జెక్ట్స్లో మీరు ఫోకస్ చేసేసి సక్సెస్ఫుల్గా మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారంటే సెకండ్ ఇయర్ నుంచి మీరు సిఆర్టీ, ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ వీటన్నిటి మీద సెకండ్ ఇయర్ నుంచి ఫోకస్ చేయడం అనేది బెటర్. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు కోడింగ్ ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా సిఎన్ డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సిఆర్టీ ట్రైనింగ్, ఆప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, తర్వాత కోడింగ్ ప్రాక్టీసెస్, తర్వాత ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్ అండ్ కాంపిటీషన్స్, ఇంటర్న్షిప్స్, మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత ఫైనల్గా జాబ్ ఆఫర్స్. ఇలాగా ఉండాలి రోడ్ మ్యాప్ అనేది. ఇక్కడ నేను 1 2 3 4 5 6 7 8 పాయింట్స్ వరకు ఇచ్చాను. ఫ్రమ్ క్యాంపస్ టు కెరీర్ యువర్ ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలనేది ఈ పాయింట్స్లో ఇచ్చాను నేను. ఇలాగ మీరు 1 by 1 ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ 1 by 1 అక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్,
యువర్ బ్రాంచ్ అలోన్ డస్ నాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ మ్యాటర్స్ మోర్. మీ బ్రాంచ్ అనేది ఫైనల్ డెసిషన్ కాదు. సో మీకు వాట్ కంపెనీస్ రియల్లీ లుక్ ఇన్ టు యూ అనేది ఇక్కడ ఇచ్చాను నేను. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి, ఏదైనా కొత్త ప్రాబ్లమ్స్, ఇన్నోవేటివ్ థింగ్స్, దాని ఎబిలిటీ బాగుండాలి. అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్. సో ఎప్పుడు కూడా సింగిల్ మ్యాన్ షో అనేది, వన్ మ్యాన్ షో అనేది ఉండదు కంపెనీస్లో, బట్ టీమ్ వర్క్ ఉండాలి. డిఫరెంట్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ ఉంటాయి కోర్ కంపెనీస్లో, ఎస్పెషల్లీ అందరితో కోఆర్డినేట్ చేసుకుని టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. లీడర్షిప్, ఒక సర్టన్ ఏజ్ తర్వాత, సర్టన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు టీమ్ లీడ్ అవ్వచ్చు, టీమ్ మేనేజర్ అవ్వచ్చు. ఆ లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉండాలి. దీస్ మ్యాటర్స్. అబిలిటీ టు న్యూ టెక్నాలజీస్, అడాప్టబిలిటీ టు న్యూ టెక్నాలజీస్, కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ వర్క్ ఎథిక్స్ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఇవన్నీ కూడా మిమ్మల్ని టాప్ ఆఫ్ ద ల్యాడర్ తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతాయి. మీరు ఇక్కడ ఒకటి ఇచ్చాను నేను, వాట్ రియల్లీ డ్రైవ్స్ లాంగ్ టర్మ్ కెరీర్ సక్సెస్. మనం ఒక జాయిన్ అవ్వగానే అయిపోదు. ఫస్ట్ ఎలాంటి కంపెనీలో జాయిన్ అయినా సరే, తర్వాత నెక్స్ట్ ఎలా అనేది ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఓవరాల్గా మీ కెరీర్లో చూసుకుంటే ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది 10% మాత్రమే వెయిటేజ్. మీరు టెక్నికల్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది 25% వెయిటేజ్. మీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ అనేది 25% వెయిటేజ్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ యూ షుడ్ బి వెరీ క్లియర్. కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ 20%. అండ్ ఫైనల్లీ లెర్నింగ్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ ఈ 20%. ఇది టోటల్ కెరియర్లో డిఫరెంట్ థింగ్స్కి ఎలా ఉందనేది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కెరియర్లో మంచి సక్సెస్ ఇది రీచ్ అవ్వచ్చు. యువర్ బ్రాంచ్ ఓపెన్స్ ద ఫస్ట్ డోర్ అండి. ఓకే, మీకు ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉండాలి కాబట్టి మీకు బ్రాంచ్ అనేది ఇట్ విల్ హెల్ప్స్ టు ఓపెన్స్ ద ఫస్ట్ డోర్. యువర్ స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఓపెన్ ఎవ్రీ డోర్ ఆఫ్టర్ దట్. సో ఈ పార్ట్ 2లో ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఇది పార్ట్ 1లో కూడా ప్రజెంట్ చేశాను. సో మీకు ఇంజనీరింగ్ బ్రాంచెస్, మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్, మెజారిటీ ఆఫ్ ద బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయని చెప్పని ఇక్కడ చెప్పాను నేను ఆల్రెడీ. కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ రిలేటెడ్ బ్రాంచెస్ ఒక కేటగిరీ చేశాను. కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఒకటి చేశాను. ఇక్కడ కోర్ ఇంజనీరింగ్ గురించి మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత ఐటీ, ఇలాగా మీకు ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్. అయితే చాలా వరకు మీరు ఇంకొకటి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తుంటారు. సిఎస్సి జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే ఐటీ జాయిన్ అవ్వాలన్నా, సిఎస్సి ఏఐఎంఎల్ జాయిన్ అవ్వాలన్నా, ఐఓటీ జాయిన్ అవ్వాలా, ఇది చాలా వరకు మనము డిస్కస్ చేస్తుంటారు. చాలా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చాలా యూట్యూబ్స్లో సిఎస్సి వర్సెస్ ఏఐఎంఎల్ పెద్ద లెక్చర్స్ అన్నీ ఉన్నాయి. చాలా వరకు మౌత్ పబ్లిసిటీ ఇగో మాట్లాడుతుంటాము. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు అలాగా మౌత్ పబ్లిసిటీ గురించి వినడం కాదు. మీరు చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు కాబట్టి మీకు ఆల్రెడీ బ్రౌజింగ్ చేయడం కూడా ఐడియా ఉంటుంది. మీరు కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. కాలేజ్ వెబ్సైట్లో వాళ్ళు సిలబస్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు. ఆ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ డౌన్లోడ్ చేసుకొని సిఎస్సిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏఐఎంఎల్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి కంపేర్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని మీరు ఒక టెక్నికల్ వైపు కాకుండా ఊరికే వీళ్ళతో డిస్కస్ చేయడం వల్ల మీకు పెద్ద హెల్ప్ ఉండదు. చాలా వరకు ఈ సిఎస్సి అలైడ్ అన్నీ కూడా 80% అనేది కామన్ సిలబస్సే ఉంటుంది. ఒక 20% ఆ స్పెసిఫిక్గా ఆ బ్రాంచ్ నేమ్కి తగ్గట్టుగా వాళ్ళు ఒక 20% సిలబస్ మాత్రం కొంచెం ఆయా డొమైన్లో ఫోకస్ చేయడం జరుగుతుంది. మిగతా కూడా 80% కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు కావాలంటే నేను చెప్పడం కాదు, మీరు వెబ్సైట్లో సిలబస్ డౌన్లోడ్ చేసుకొని డిఫరెంట్ కాలేజెస్లో మీరు అది కంపేర్ చేసుకోండి. చాలా కాలేజెస్లో ఈ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా సిఎస్సి డిపార్ట్మెంట్ అండర్లోనే ఉంటాయి.
కొన్ని కాలేజెస్లో మాత్రం ఎక్కువ సెక్షన్స్ ఉన్న దగ్గరలో సిఎస్సి డిపార్ట్మెంట్ సపరేట్గా, ఏఎంఎల్ డిపార్ట్మెంట్ సపరేట్గా, డేటా సైన్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా, వెరీ ఫ్యూ కాలేజెస్ హ్యావింగ్ దట్. మిగతా అంతా కూడా అలైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా సిఎస్సి డిపార్ట్మెంట్ కిందే ఉంటుంది. సేమ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఆ కొత్త కొత్త డొమైన్స్లో ట్రైన్ అయ్యి వాళ్ళు టీచ్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా మంది మిస్టేక్ చెయ్యొద్దు ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి టైర్ 1లో వచ్చింది, ఓకే ఫైన్. మీకు సిఎస్సి టైర్ 1లో రాలేదు, టైర్ 2. ఈ టైర్ 1 టైర్ 2 గురించి నేను ఫస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. మీకు టైర్ 1లో మీకు సిఎస్సి రాలేదనుకోండి, సిఎస్సి అలైడ్ వచ్చేటట్టు ఉందనుకోండి, సో మీరు సిఎస్సి కోసం టైర్ 2కి వెళ్ళొద్దు. మీకు టైర్ 1లో సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే తీసుకోండి. అది నా అడ్వైజ్ ఇక్కడ. మీరు సిఎస్సి కోసం టైర్ 1లో వదిలేసి టైర్ 2కి వెళ్ళడం అనేది కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే, ఈ పార్ట్ 2 ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను పార్ట్ 3లో ఇంజనీరింగ్ కెరీర్స్ ఇన్ ద ఏఐ ఎరా, సో దీంట్లో డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అది పార్ట్ 3లో చూడండి. సక్సెస్ బియాండ్ సిఎస్సి, వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద గ్లోబల్ టెక్నాలజీ లీడర్స్, వై కోర్ ఇంజనీరింగ్ స్టిల్ మ్యాటర్స్, ఏఐ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్, అండర్స్టాండింగ్ ఐటీ లేఆఫ్స్ అండ్ కెరీర్ స్టెబిలిటీ, అండ్ జీసీసీస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు పార్ట్ 3లో డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.